ఏంటి నేను మిడ్ నైట్ వరకు తెలియసి ఉన్నాను అనుకుంటున్నారా? నెక్స్ట్ డే ఫాదర్స్ డేతో వస్తుంది గైస్. సో చూసేయండి. సో చూసారా? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే. Thank you very much, Bhavya. Thank you very much. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. Thank you. సో నేనైతే మంచిగా మిడ్ నైట్న కేక్ అయితే రెడీ చేస్తాను అనమాట. లైక్ రెడీ చేయడం మీన్స్ కొనేసి ఉంచేసాను. సో చూసారు కదా. అండ్ నా ఫేవరెట్ చాక్లెట్ కూల్ కేక్. హ్యాపీ ఫాదర్స్ డే. డాడీకి తెలియకుండా తెప్పించాను అనమాట. సో చూస్తున్నా కదా ఎంత బాగుందో కేక్, సూపర్ అసలు. సో ఫుల్ చాక్లెట్ ఓరియో కేక్ అనమాట, కూల్ కేక్. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. Thank you, Bhavya. అండ్ నాకైతే కేక్ చాలా బాగా నచ్చింది అండ్ డాడీకి కూడా నచ్చింది అనమాట. సో చూస్తున్నాక హ్యాపీ ఫాదర్స్ డే అని రాయించా కేక్ మీద. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఐ లవ్ యూ డాడీ, లవ్ యూ సో మచ్. సో ఇప్పుడు డాడీకి అయితే కేక్ అయితే తినిపిస్తున్నాను గైస్. సో చూడండి, ఇదిగోండి. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. సూపర్. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. సో కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, యమ్మీ. సో చూస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తూ తింటున్నాను కేక్ని. సో నైస్. సో ఇప్పుడైతే కొంచెం స్మాల్ గిఫ్ట్స్ అయితే నేను డాడీకి అయితే ఇవ్వబోతున్నాను. సో నా ఓన్గా చేసింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గిఫ్ట్ అనమాట. ఫ్రమ్ భవ్య, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, ఐ లవ్ యూ అని అయితే రాశాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ గిఫ్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది నా ఓన్ వర్డ్స్తో రాశాను. టైటిల్ నాన్న నువ్వు నా ప్రాణం. సో నా మనసులో ఉన్న మాటలతో డాడీకి అయితే ఒక సాంగ్ అయితే క్రియేట్ చేశా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, ఐ లవ్ యూ కన్నా. నేను ఏమడిగినా లేదనక వెంటనే చేసేస్తావు. మనసులోని నా ప్రేమనంతా అక్షరాలుగా మారుస్తున్నా. ఇది అమ్మ ఇస్తున్న కానుక సదాకాలం. సో ఆ సాంగ్లో 2 డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. సో ఇంకొక మోడ్ అయితే పెడుతున్నా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, ఐ లవ్ యూ కన్నా. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వే నా సర్వం. ఇస్తావు నీ కోసం నా మాటలతో ఈ పాటలు రాస్తున్నా. ఈ బంగారం హ్యాపీ ఫాదర్స్ డే నాన్న, ఇది అమ్మ ఇస్తున్నా. లైక్ డాడీతోనే ప్లే చేయిస్తున్నా ఈ సాంగ్స్, ప్లే చేయించా. అండ్ గైస్ ఇది నేను బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించిన గిఫ్ట్ అనమాట. సో డాడీకి ఏంటి అని చూడాలనుకుంటున్నారా? నేనైతే మార్నింగ్ అయితే ఇచ్చాను డాడీకి గిఫ్ట్. సో మీకు చూడండి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. సో దీన్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది. సో లెట్స్ సీ గైస్. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నారు డాడీ. సో చూస్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంటుంది గిఫ్ట్. సో ద బెస్ట్ యూస్ఫుల్ గిఫ్ట్ అంటే ఇదే. అండ్ గైస్ చూడండి, నేను కూడా యాడ్ అయిపోయాను అనమాట, హెల్ప్ చేస్తున్నా. సో ఒక్కడే తీస్తున్నారు కదా అని.
గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు. సో ఏంటి అనుకుంటున్నారా, ఇదిగోండి. సో తెలిసిపోయిందా, సో తెలిసిపోయిందా అండ్ చూసారు కదా, డంబుల్స్ అన్నమాట. సో డాడీకి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ నాకు కూడా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో చూస్తున్నా కూడా. సో ఇన్ని కేజీస్ అన్ని తెలుసుకోవాలని ఉందా, నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఓకేనా. అండ్ గైస్ చూసారా ఎంత బాగుందో తెలుసా. సో నేను కూడా ఒకసారి ట్రై అయితే చేసేద్దాం గైస్. సో మనం కూడా ఒకసారి ట్రై చేసేద్దాం. అండ్ చూడండి, లెట్స్ స్టార్ట్. అండ్ నేనైతే రెడీ అయితే అయిపోయా. సో అసలు ట్విస్ట్ ఏం తెలుసా, ట్రైల్ అయితే వేసాను కదా, ఈ ట్రైల్కి నాకు అలవాటు లేక ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వచ్చాయి అనమాట. దాని తర్వాత నుంచి అండ్ లైట్ ఫీవర్ కూడా వచ్చేసింది. జస్ట్ ఇంత మాత్రానికే ఇంక ఇప్పుడైతే బయటకి అయితే స్టార్ట్ అయ్యాం గైస్. సో చూసినా కదా, ఇంకా చూసారా, వావ్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు ఎండింగ్ వరకు వీడియో అయితే ఫుల్గా చూడండి గైస్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ బ్లాగ్ అనమాట. అండ్ షాపర్ స్టాప్ కూడా దాటేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి సిరిపురం కూడా దాటేసాం. అండ్ ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఒకసారి అయితే దిగాము మేము, చల్ల గాలి అయితే వేస్తుంది. అండ్ ఇక్కడైతే నేను అన్ఎక్స్పెక్టెడ్గా క్యాప్చర్ అయితే చేశాను అనమాట. సో ఇక్కడ చూసాక మమ్మీ డాడీ అండ్ నేనైతే మంచిగా బీచ్ని ఆస్వాదిస్తున్నా, మేము. అండ్ చూస్తున్నారు కదా ఎంత మంచి గాలి వేస్తుందో మీకే తెలుస్తుంది ఈ వీడియో ద్వారా. అండ్ గైస్, సో ఫైనలీ నేను సో చూస్తున్నారు కదా, ఏంటి హాయ్ నాన్న మూవీలో డైలాగ్ గుర్తొచ్చిందా మీకు? సో ఆ డైలాగ్ వేయండి. అండ్ చూసారు ఎంత బాగుందో బీచ్, సూపర్ కదా. అండ్ చల్లగాలన్నమాట. సండే కదా, ఆ రోజు వర్షము పడలేదు, ఎండ రాలేదు. సో మబ్బుగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసాక డబల్ డెక్కర్ బస్ అనమాట. సో వచ్చింది వీడియో తీస్తుందిగా, సో క్యాప్చర్ అయితే చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నాగబంధం మూవీ టీం వాళ్ళైతే ఇక్కడ రథయాత్ర, అదేనండి స్వామివారి రథయాత్రను అయితే మన వైజాగ్ అయితే తీసుకొచ్చారు. సో చూసారు కదా, ఇంకా మనం ఇంకా రీల్స్తోనే పెట్టేసామన్నమాట, రీల్గా కూడా పెట్టేసాం. అండ్ చూసారు కదా, జూలై 3 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే నాగబంధం మూవీ ప్రమోషన్స్ అనమాట. సో ఎంత బాగుందో చూసారా, స్వామివారు చూడడానికి 2 కళ్ళు కూడా చాలా క్లియర్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో చూసారా, ఇంకా ఫైనలీ వచ్చేసాం. అండ్ రీల్ తీసి మార్నింగ్ తీసాను నేను రీల్. సో నైట్కి పెట్టినట్టున్నాను అనమాట, కొంచెం బిజీగా ఉండడం వల్ల. అండ్ గైస్, సో మీరు కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి, నాన్న కూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది. అండ్ చూసారు కదా, చాలామంది వచ్చి మంచిగా క్యాప్చర్ చేసుకొని ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో చూసారు కదా, ఇక్కడ మనం సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాం. సో స్వామివారు ఆ పేరు జూలై 3 అని పడేలా నేనైతే చూస్తున్నాను. అండ్ గైస్, సో నాగబంధం మూవీ ఇదిగోండి, ఇది జూలై 3 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మీరు ఎంతమంది ఆ మూవీకి వెళ్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అండ్ గైస్, బీచ్ కూడా ఎంత బాగుందో చూసారు కదా. అండ్ చాలా చల్లగా అయితే ఉంది, చాలా కూల్గా కూడా ఉందన్నమాట. అండ్ ఫైనలీ తీసేసాం వీడియో. అండ్ నేను డాడీ నీకేం గిఫ్ట్ కావాలని అడిగితే డాడీ అన్నారు, నాకు గిఫ్ట్ ఇచ్చే డబ్బులతోనే ఎవరికైనా ఏదైనా ఇయ్యమ్మా అని అయితే అన్నారు. సో నాకు అప్పుడు ఐడియా వచ్చింది, ఎస్ మీరు పెట్టి ఇస్తే బాగుంటాయి కదా. సో అని అనుకొని ఇంకా బీచ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఇలా నేనైతే పంచాను అనమాట. సో అప్పుడు ఆ టైం లంచ్ టైం అనమాట. ఇంకా చూసారు కదా, సో నేను మీల్స్ కూడా అన్నీ షూట్ చేయాలండి, కొన్ని షూట్ చేశాను, ఎందుకంటే అప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయితే వచ్చిందనమాట. సో అందుకే నేను కొన్ని మీకు చూపించాను మీల్స్ ప్యాకెట్స్ ఇవ్వడం గైస్. నేను ఇలా వీడియో పెట్టడం వల్ల ఒకరిద్దరికైనా ఆలోచన వచ్చి ఇలా ఇన్స్పైర్ అవుతామని చెప్పి సో నేనైతే ఇలా వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది గైస్. అండ్ ఇక్కడ చూసారు ఎంత బాగుందో, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదన్నమాట. బాగుంది కదా స్పాట్. అండ్ ఇక్కడ చూసారు వెంటనే తింటున్నారనమాట. నేను ఇచ్చినప్పుడు ఇలా మన కళ్ళ ముందే తింటుంటే మనకి ఎంతో ఆనందం అయితే వేస్తారు కదా. అండ్ ఆవిడ కూడా చాలా సంతోషం అయితే పడ్డారు. అప్పుడే అవతల వాళ్ళని ఆకలి వేస్తుందమ్మా అని అడిగారు. సో వెంటనే వెళ్ళి ఇచ్చాను, అప్పుడు చాలా సంతోషపడ్డారు. మేము వచ్చేసి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ అనేసి ఇంక మళ్ళీ ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చామన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుంటుందో ఇనార్బిట్ మాల్. సో ఈవెన్
సినిమా సెంటర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోవద్దాం గైస్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. అండ్ గైస్, కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఎవరైనా లైక్ చేయకపోతే ఈ వీడియోని ఫాస్ట్గా లైక్ చేసేయండి గైస్. లోపలికి అయితే వెళ్ళిపోవడం. లెట్స్ గో. అండ్ ఇదిగోండి వచ్చేసాం లోపలికి. లెట్స్ గో. సో చూసారు కదా. అండ్ ఇన్ఆర్బిట్ మాల్లో ఇంతకుముందు నేను ఇన్ఆర్బిట్ మాల్ ఫుల్ బ్లాగ్ అయితే తీసాను కదా. సో ఆ టైంలో నేను ఏ షాప్స్ స్టోర్స్ చూపించలేదు, అది ఈ వ్లాగ్లో అయితే కవర్ అయితే చేస్తున్నాను. సో చూడండి గైస్. అండ్ సో చూసారు ఎంత బాగుందో కదా. అండ్ ఫైనలీ నాకు ఇక్కడికి వస్తే అప్పుడే సీన్ గుర్తొస్తుంది అనమాట. నేను రీక్రియేట్ చేశాను కదా ఇన్ఆర్బిట్ మాల్లోనే. అండ్ ఫైనలీ న్యూ మీక్ అయితే వచ్చామన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. అండ్ నా ఫేవరెట్ అనమాట. కలెక్షన్స్, అవుట్ఫిట్స్ ఎంత బాగుంటాయో. సో సూపర్ అసలు. అండ్ ఇది వచ్చేసి మినిసో. సో చూసారు కదా, ఇది అక్కడే ఉంటుంది ఆ ఫ్లోర్లోనే. అండ్ గైస్ చూసారు కదా, ఇది కిడ్స్కి అనమాట. సో అండ్ నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే వచ్చాము. క్రీమ్ స్టోన్ అవన్నీ అయితే ఉన్నాయి. సో మీకు చూస్తారు కదా అని చెప్పి, ఎందుకంటే నేను స్టార్టింగ్లో వచ్చి ఇన్ఆర్బిట్ మాల్ ఫుల్ వ్లాగ్ అయితే తీసాను కదా, అప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఈ వ్లాగ్ చూపించిన స్టోర్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో నాకు వీలైనంత వరకు కొన్ని షాప్స్ అయితే నేను కొత్తగా చూపించడానికి అయితే ట్రై చేశాను. అండ్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మన ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. సో చూసారు కదా, వావ్, కేఎఫ్సి, పిజ్జా హట్ అవన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ బిర్యానీస్ అండ్ మోర్ కూడా ఉన్నాయి. సబ్వే చూసారు కదా. సో ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇండిగో అండి, ఫుల్గా రష్ అయితే ఉన్నారనమాట. లైక్ మేము వెళ్ళింది కూడా వీకెండ్స్లోనే కదా, సండేస్. సో చూసారా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫుడ్ కోర్ట్ దగ్గరే ఏ సినిమాస్ అయితే ఉంటాయి కదా. సో 8 స్క్రీన్స్ టోటల్. అండ్ కమింగ్ సూన్లో ఓపెన్ అవుతున్నానైతే వాళ్ళైతే చెప్పారు కదా. వెయిట్ గైస్. సో ఇక్కడైతే మైరేజ్ ఫొటోస్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఆల్రెడీ తెలిసిందే కదా, డిఫరెంట్ యూనిక్ టైప్ ఫొటోస్. అండ్ ఇక్కడ స్టార్టప్స్ కూడా ఓపెన్ అయితే చేశారు. అండ్ మనం అయితే ఇన్ఆర్బిట్ మాల్ అయిపోయాక ఇంకా చూసారు కదా, సిఎంఆర్ సెంటర్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనమాట. మనకి ఎప్పుడు ఇక్కడే ఐస్ క్రీమ్ తిందాం అలవాటు. సో అలానే ఫాదర్స్ డే ఈవెంట్ కూడా సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా, చెక్ ఆన్ యువర్ డాడ్ అని చెప్పి ఈవినింగ్ టైం గైస్. 93.5 రెడ్ ఎఫ్ఎంలో ఉన్న ఆర్జే భావన గారు అండ్ ఆర్జే మధు కార్తిక్ గారు అయితే ఇక్కడ యాంకరింగ్ అయితే చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా ఐస్ క్రీమ్స్ తీసుకోవడానికి అయితే వచ్చాయని చెప్పి. సో ఏ ఐస్ క్రీమ్ అని గెస్ట్ చేశారా, ఇదిగా ఉంది కోన్ అనమాట, వెనిలా సాఫ్టీ. సో సాఫ్టీస్ యాక్చువల్లీ. సో చూసారు కదా, వావ్. అండ్ గైస్ సాఫ్టీస్. సో చాలా వరకు ఆ రోజు నేను డాడీకి ఇష్టమైనవన్నీ తీసుకున్నాను అనమాట. ఐటమ్స్ అయినా ఫుడ్ అయినా ఏదైనా. సో మీరే చూడండి. అండ్ చూసారా, నాకు యాక్చువల్లీ చాక్లెట్ అని చేస్తాను, బట్ సాఫ్టీస్లో వెనిలా అయినా ఇష్టమే, మిక్స్డ్ అయినా ఇష్టమే, చాక్లెట్ అయినా ఇష్టమే. సో మెయిన్ చాక్లెట్ అండ్ మిక్స్డ్ అనమాట. అండ్ ఫైనలీ సిఎంఆర్ సెంటర్ కూడా ఒకసారి సెల్ఫీ తీసుకుందాం గైస్. సో చూసారా, ఫాదర్స్ డే రోజు ఆ డే అనేది ఇలా గడిచింది. సో ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట. ఏ డే ఇన్ మై లైఫ్ ఆన్ ఫాదర్స్ డే. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇంక ఫుల్ అంటే రెస్ట్ లేకుండా తిరిగామన్నమాట. సో దానికి కూడా నాకు కొంచెం ఫీవర్ అలాగా ఎఫెక్ట్ అయితే చూపించింది నైట్ నుంచి. ఫుల్ నీరసం గైస్ బాబు. అండ్ చూసారా, ఇంకా మధ్యలో స్ట్రీట్ ఫుడ్ దగ్గర MVP దగ్గర ఇలా అపోలో ఫిష్ అండ్ చికెన్ పకోడీ, కాజు చికెన్ పకోడీ కూడా తీసుకొని తినేసాం. దాట్స్ ఫేవరెట్. సో ఈవినింగ్ స్నాక్స్ కూడా తినేసి ఇంటికి వెళ్ళిపోయి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. అండ్ సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ గైస్. బై.